హలో అండ్ వెల్కమ్ టు సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ. ఈ వీడియోలో నేను ఆర్పిఎఫ్ ఎస్ఐ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోని రీజనింగ్ సెక్షన్ను ఇన్ డీటెయిల్ అండ్ ఇన్డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ yellow ఈజ్ రిటన్ యాజ్ కోడ్ ఇచ్చాడు. హౌ విల్ గ్రీన్ బి రిటర్న్ ఇన్ ద సేమ్ కోడ్ లాంగ్వేజ్ అని అన్నాడు. ఇప్పుడు ఎల్లోకు ఈ కోడ్ ఏ విధంగా వచ్చిందో ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్, దీనిలో ఇది లెటర్ కోడింగ్ అంటాం మనం. లెటర్స్లో ప్లేస్ వాల్యూస్ మీకు తెలిసి ఉండాలి. అంటే A1, B2, C3, D4 ఇలా అప్ టు Z వరకు. అదేవిధంగా రివర్స్లో Z నుంచి మళ్ళీ A వరకు కూడా రివర్స్ ఆర్డర్లో కూడా మీకు ప్లేస్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇక్కడ ఈ క్వశ్చన్ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ YB ఈ రెండింటికి మనకు రిలేషన్ ఎలా ఉంది అని అంటే, Y అంటే మీకు ఇక్కడ 25, అదే B అంటే 2. వీటిని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 27 వస్తుంది. E అంటే 5, V అంటే 22, యాడ్ చేస్తే మనకు 27. అంటే వీటిని ఆపోజిట్ లెటర్స్ అంటాం. ఇవి ఈజీగా గుర్తుంచుకోవడానికి మీకు బీకి వై బాయ్ అని అంటాం, ఈకి వి ఎలక్షన్ ఓటర్, లాగ్ ఆన్, మళ్ళీ లాగ్ ఆన్, కింది నుంచి లాగ్ ఆన్, ఇక్కడ డైరెక్టర్ రైటర్ అంటే ఆపోజిట్ లెటర్స్ అని అంటాం. ఇవి మీకు గుర్తుండాలి. సేమ్ లాజిక్ ఇక్కడ నేను అప్లై చేస్తే మీకు సమ్ చేస్తే 27 వస్తుందనన్నా ఇదే లాజిక్. దీన్ని జీ అంటే గ్రాండ్ ట్రంక్, యాడ్ చేస్తే 27 వస్తుంది. ఆర్ అంటే ఇండియన్ రైల్వేస్, ఈ ఎలక్షన్ ఓటర్, ఈ మళ్ళీ ఎలక్షన్ ఓటర్, ఇక్కడ ఎన్ ఉందంటే మోతీలాల్ నెహ్రూ. ఇది ఈ విధంగా మన రివర్స్ లెటర్స్ని ఒక టెక్నిక్తో మనం గుర్తుంచుకుంటే ఈజీగా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ మనకు 4th వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ రీడింగ్ ఈజ్ రిటర్న్ యాజ్ ఇచ్చాడు, రీడింగ్కు కోడ్ ఇచ్చాడు. అదే హౌ విల్ ఫార్ములా బి రిటర్న్ ఇన్ దట్ కోడ్ లాంగ్వేజ్ అని అన్నాడు. వీటిని రీడింగ్కు ఈ కోడ్ ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ వీటి ప్లేస్ వాల్యూస్ మనం చూద్దాం. ఆర్ అంటే ప్లేస్ వాల్యూ ఏమవుతుంది మనకు 18, E5, A1, D4, I9, N14, G7, F6, J10, W23, I9, L12, S19, N14. నేను ఇక్కడ ప్లేస్ వాల్యూస్ రాశాను. పైన నంబర్లని కింద నంబర్లని మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏం లాజిక్ ఉందో ఒక్కసారి మనం జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ నేను ఇలా కట్ చేశాను అనుకుందాం, ఈ పార్ట్ని ఇలా కట్ చేశాను అనుకుందాం. ఈ 4 ఈ 9 కావాలంటే ఎంత యాడ్ కావాలి? +5. క్లియర్? నెక్స్ట్ ఈ ఏఎఫ్ కావాలని అంటే ఈ కిందికి వస్తుంది చూడండి, +5. 18, 23 కావాలన్నా +5. ఈ 5, 10 కావాలన్నా +5. అంటే క్రాస్లో చూడండి, ఇక్కడ ఐఎన్ అంటే ఐ అంటే 9, ఎన్ అంటే 14, అంటే 9 + 5 వేస్తే మనకు 14 వస్తుంది. ఇక్కడ G7 కాబట్టి G7, 7 + 5 అని అంటే ఇక్కడ 12 వస్తుంది. అదేవిధంగా 14 + 5 అంటే 19 వస్తుంది. వీటి ఆర్డర్ని ఆ విధంగా చేంజ్ చేసుకుంటాం. ఇక్కడ కూడా మనం 3 దగ్గర కట్ చేస్తున్నాం, 3 లెటర్స్ తర్వాత కట్ చేశాను. ఈ మిడిల్ ఉన్నదాన్ని ఇలా రాశాను. ఇక్కడ మనకి F6, O15, R18 ప్లేస్ వాల్యూస్ మాత్రం కంపల్సరీగా తెలిసి ఉండాలి. M అంటే మనకు 13 అని తెలుసు, U అంటే 21, L12, A1. ఇక్కడ మన క్రాస్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 18కి మనకు +5 అవుతుంది, అంటే ఎంత అవుతుంది మనకు 23. మరి 6కి 5 అని అంటే ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఈ 15కి 5 అంటే 20. ఇక్కడ 13కి 5 అని అంటే 18, 21కి 5 అంటే 26, ఇక్కడ 26 వచ్చింది.
ఏకి 5 అంటే యాడ్ చేస్తున్నా 6, 12కు 5 అంటే 70. ఇప్పుడు ఈ ప్లేస్ వాల్యూస్ మనకు 23 అని అంటే మనకి ఏమొస్తుంది, డబుల్ వస్తుంది. కాబట్టి ఇది డబుల్ అవుతుంది. 20 అంటే టీ, 11K, 18R, నెక్స్ట్ 6 అంటే ఎఫ్, ఇది క్యూ, ఇది జెడ్. ఈ ఆన్సర్ మనకు 4th వన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ లాజిక్ మనం బ్రేక్ చేయాలి. అంటే ఆ లెటర్స్కు పైన ఉన్న లెటర్స్కు కింద ఏ విధంగా లాజిక్ ప్లే చేసి మనకు అతను ఇచ్చాడో సేమ్ లాజిక్ని క్వశ్చన్ దానికి అప్లై చేయాలి. నెక్స్ట్, రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద సెకండ్ పేర్ విత్ కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాజిక్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ పేర్. ఇది ఫస్ట్ పేరు. ఇదే లాజిక్ని అప్లై చేసి ఇక్కడ ఉన్న ఈ క్వశ్చన్ దానికి మనం అప్లై చేయాలి. ఇదే లాజిక్ని దానిలో అప్లై చేయాలి. ఇక్కడ డెంటిస్ట్ టీత్ అని ఇచ్చాడు. అంటే పళ్ళని చూసే డాక్టర్ని ఏమని అంటే మనం డెంటిస్ట్ అని అంటాం. ఆప్థమాలజిస్ట్ అని అంటే ఐస్ని చూసే డాక్టర్ని మనం ఆప్థమాలజిస్ట్ అంటాం. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, replace the question mark in the second pair with correct alternative on the basis of logic used in the first pair అని. అంటే ఇందులో ఏం లాజిక్ యూజ్ చేశాడో సేమ్ లాజిక్ని ఇక్కడ యూజ్ చేయాలి. మరి క్యాట్, కిట్టెన్ అంటే ఏం చెప్పండి? పిల్లల్ని మనం కిట్టెన్ అంటాం. క్యాట్ అంటే పిల్లి, కిట్టెన్ అంటే చిన్న పిల్లి కూనని మనం కిట్టెన్ అంటాం. ఇక్కడ కవ్వన్ అంటే ఆవుకి మన చిన్న ఆవు దూడని ఏమని అంటే మనం కాఫ్ అంటాం. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద సెకండ్ పేర్ విత్ కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాజిక్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ పేర్ అని. ఇక మీకు లెటర్స్ అవపడుతున్నాయి అంటే ఫస్ట్ లెటర్స్ ప్లేస్ వాల్యూస్ రాసుకుందాం. ఇక్కడ బి అంటే మీకు 2, టీ 20, డి 4, వి అని అంటే 22, ఎల్ 12, ఎక్స్ 24. ఇక్కడ ఏం లాజిక్ ఉంది? సేమ్ లాజిక్ని మనం ఇక్కడ అప్లై చేయాలి. కాబట్టి ఈ 2, 4 కావాలి అని అంటే ఎంత యాడ్ అయింది మనకు? +2 యాడ్ అయింది. 20, 22 కావాలని అంటే +2 యాడ్ అయింది. సేమ్ లాజిక్ని ఇక్కడ అప్లై చేద్దాం. 12కు +2 యాడ్ చేస్తే ఎంత అవుతుంది మనకు? 14 వస్తుంది. 24కు +2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకు? 26 వస్తుంది. కాబట్టి 14 అంటే లెటర్ ఏమవుతుంది? ఎన్ అవుతుంది. ఇవి మీకు బాగా గుర్తుండాలి. A1, B2, C3, D4, E5, F6, G7, H8 ఇలా అప్ టు 26 వరకు గుర్తుంచుకోవాలి. వీటికి లాజిక్స్ కూడా ఉంటాయి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు, అంటే మీరు దీనిలో నేను కోడింగ్ అండ్ డీకోడింగ్ ప్లేలిస్ట్లో ఉంటుంది, అవి ఒకసారి చూడండి మీరు. రైట్, 26 అని అంటే ఏమవుతుంది మనకి? ఇక్కడ జెడ్. ఇక్కడ ఎన్జెడ్ ఉన్నది ఆప్షన్ ఏది? థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద సెకండ్ పేర్ విత్ కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఆన్ ద బేస్ ఆఫ్ లాజిక్ యూజ్డ్ ఇన్ ద ఫస్ట్ పేర్ అన్నాడు. ఇక్కడ 1468 మనకు 19 అయితే ఈ 3/2 అదే 2224కు ఏ నంబర్ వస్తుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఇక్కడ కింద నంబర్స్ని మనం అబ్జర్వ్ చేస్తే పెద్ద నంబర్లు అయితే లేవు, చిన్న నంబర్లే ఉన్నాయి. స్క్వేర్లు, క్యూబ్లని మనం చూసినా 19కి ఈ 1468 ఏది సెట్ కావట్లేదు. సరే, ఒక్కసారి వీటి డిజిట్స్తో మనం చూద్దాం. డిజిట్స్ ఎలా? ఇప్పుడు 1 + 4 + 6 + 8 చేస్తున్నాం. వీటి సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? ఇక్కడ కరెక్ట్గా 19 వచ్చింది. అంటే డిజిట్స్లో సమ్ చేస్తే ఈ వాల్యూ వచ్చింది. మరి సేమ్ లాజిక్ని ఇక్కడ అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు 2 + 2 + మళ్ళీ 2 + 4, 3 2 6, 6 + 4 10. ఆప్షన్ 10 ఉన్నది ఏంటి మనకు? సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఫైండ్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అనండి. ఈ సిరీస్ని మనం ఫస్ట్ లాజిక్ బ్రేక్ చేయాలి. 17,
19, 41, 127, 530. అంటే ఇవి ఇంక్రీజ్ అవుతున్నాయి, ఫాస్ట్గానే ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే మల్టిప్లికేషన్ ఇక్కడ యూజ్ చేయాలని కొంతవరకు మనకు 6 అని చెప్తుంది. 17, 19 కావాలి అంటే 17 into 1 plus 2. 17 plus 2 అంటే 19 అవుతుంది. మరి 1941 కావాలంటే ఇంటూ 2 ప్లస్ 3. 19 2 జా 38. 38 ప్లస్ 3 అని అంటే 41. తర్వాత ఈ 41 127 కావాలి అని అంటే ఇంటూ 3 అంటే 123 అవుతుంది, కాబట్టి ప్లస్ 4. ఇక్కడ మనకు లాజిక్ తెలిసిపోయింది, మనం అంత డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంటూ 1 ఉంది, ఇక్కడ ఇంటూ 2 ఉంది, ఇక్కడ ఇంటూ 3 ఉంది, ఆటోమేటిక్గా ఇక్కడ ఇంటూ 4 వస్తుంది. ఇక్కడ 2 ఉంది, 3 ఉంది, 4 ఉంది, కాబట్టి ప్లస్ 5 ఉంటుంది. చెక్ చేయండి ఒకసారి. ఎస్, కాబట్టి క్వశ్చన్కి మనము 4 ఉంది కాబట్టి ఇంటూ 5 ప్లస్ 6, 513 ఇంటూ 5 ప్లస్ 6 అంటే ఎంత వస్తుంది మనకి ఇక్కడ? 5 3 జా 15, 5 అంటే 6, 5 5 జా 25 అంటే 2565 ప్లస్ ఎంత చేస్తున్నాం మనం? 6 చేస్తున్నా, అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, find the next number in the following series. ఇక్కడ 199, 202, 197, 204, 193 అంటే ఈ నంబర్స్ అన్నీ ఇంక్రీజ్ అవుతలేవు, అన్నీ డిక్రీజ్ అవుతలేవు, అంటే ప్లస్ మైనస్ జరుగుతున్నాయని అర్థమైంది. ఇక్కడ 199, 202 కావాలని అంటే మనకు ప్లస్ 3s వస్తుంది. మరి 202, 197 కావాలి అని అంటే -5. ఈ 197, 204 కావాలంటే +7. 204, 193 కావాలని అంటే -11. ఇప్పుడు ఈ నంబర్స్ చూద్దాం మనం. 3 ఆల్టర్నేటివ్గా ప్లస్ మైనస్ ఉన్నది, అది వేరే విషయం. 3, 5, 7, 11 అని ఉంది. ఇవి ప్రైమ్ నంబర్స్ కదా, కాబట్టి నెక్స్ట్ ప్రైమ్ నంబర్ మనకు కంపల్సరీగా ఏముంటుంది? 13 ఉంటుంది. కాబట్టి దీనికి మనం +13 రాసుకున్నాం, అంటే 6, 0, ఇక్కడ 206. 206 ఉన్నది ఆప్షన్ 1 కాబట్టి ఇక్కడ మనకు ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద నెక్స్ట్ నంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్ అని. ఆ నంబర్స్ ఏంటి? 295, 308, 327, 352, 383 అని ఇచ్చాడు. ఇక్కడ డిఫరెన్స్ మనకు ఎక్కువ ఏం లేదు కాబట్టి ఫస్ట్ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ 295, 308 కావాలని అంటే మనకు 13 యాడ్ చేస్తే వస్తుంది. మరి 308, 327 కావాలి అంటే 19 యాడ్ చేస్తే ఇక్కడ మనకు 25 యాడ్ చేస్తే వస్తుంది. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 352, 383 కావాలని అంటే 31. కానీ 13, 19, 25, 31 అని అంటే మనకి ఏం లాజిక్ లేదు. కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. ఈ 13, 19ల డిఫరెన్స్ ఎంత ఉంది? మనకు 6 ఉంది. 19, 25ల డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. 25, 31ల డిఫరెన్స్ ఎంత ఉంది? 6 ఉంది. అంటే ఇక్కడ లాజిక్ మనకు తెలిసిపోయింది. అంటే ఎంత? ఒక స్టెప్ ఇక్కడ ఉందనుకోండి, దీనికి ఒక్క స్టెప్ జరిగినాం, తర్వాత ఇంకొక స్టెప్ జరిగినాం, అంటే కిందికి వచ్చినాం మనం. మరి ఆన్సర్ కావాలి అని అంటే అలా 2 స్టెప్పులు మనం పైకి వెళ్ళాల్సిందే. అంటే ఇక్కడ నుంచి మనం పైకి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈడ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ సేమ్ ఈ డిఫరెన్స్ అనేది
6 ఉంది అన్నిట్లలో కాబట్టి ఇక్కడ కూడా డిఫరెంట్ 6 రాస్తాం. ఈ 31 + 6 చేస్తే ఎంత వస్తుంది? మనకు 37 వస్తుంది. అంటే ఈ నంబర్కు మనం 37ని యాడ్ చేయాలి. 383 + 37 అని అంటే ఎంత వస్తుంది? 420 వస్తుంది. 420 మనకు ఆప్షన్ ఏది? 4th one is correct. Next question. Find the next number in the following series అన్నాడు. ఆ నంబర్స్ ఏంటి? 126, 127, 131, 140, 156. ఈ నంబర్స్ ఎక్కువ ఇంక్రీజ్ ఉన్నాయి, కానీ ఎక్కువ డిఫరెన్స్ తోని మాత్రం లేవు. సరే, ఫస్ట్ మనకి డిఫరెన్స్ చూస్తే 126, 127 కావాలంటే 1 యాడ్ చేయాలి. 127, 131 అని అంటే 4 డిఫరెన్స్. ఇక్కడ ఎంత? 9, 16. క్లియర్? ఈ 1, 4, 9, 16 అని అంటే మనకు 1 అంటే 1 స్క్వేరే, ఇది 2 స్క్వేర్, ఇది 3 స్క్వేర్, ఇది 4 స్క్వేర్. మనకు లాజిక్ తెలిసిపోయింది. కాబట్టి నెక్స్ట్ ఏం కావాలి? 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఇక్కడ ఈ 156కి మనం 25 యాడ్ చేయాలి. మరి 25 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? మనకు 181 వస్తుంది. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 4 of the following 5 terms are alike in a certain way and hence they form a group. Which one of them is not related to this group అని. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? మనకు 5 ఇచ్చాడు. ఈ 5 వర్డ్స్లో ఒక 4 ఒక టైప్ ఉన్నాయట, ఒకటి మాత్రం డిఫరెంట్ ఉంది. అవేంటి? వీల్, బ్రేక్, ఇంజన్, యాక్సిలరేటర్. నెక్స్ట్ బార్క్. ఇందులో ఈ 4 మనకు వెహికల్లోని పార్ట్స్, కానీ బార్క్ ఒక్కటే మనకి ఇక్కడ డిఫరెంట్ ఉంది. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, 4 of the following 5 terms are alike in a certain way and hence they form a group. Which one of them is not related to this group? ఇది కూడా మనకు డిఫరెంట్ ఉన్నదాన్ని, అంటే ఈ 5 ఇట్లలో ఒక్కటి డిఫరెంట్ ఉంది, దాన్ని ఐడెంటిఫై చేయమని అంటుంది. సేమ్ వీళ్ళ ఈ క్వశ్చన్స్ని క్లాసిఫికేషన్ కానీ ఆడ్ వన్ అవుట్ ఈ పేర్లతో, అంటే ఈ చాప్టర్లోని ప్రాబ్లమ్స్. ఇక మనకి లెటర్స్ ఉన్నాయంటే ఫస్ట్ మనం చేయాల్సిన పని లెటర్స్లో ప్లేస్ వాల్యూస్ రాద్దాం. ఇక్కడ A1, E5, I9, M13, Q17, U21, K11, N14, S19, C3, G7, K11, L12, P మీకు 16, T20. ఇప్పుడు ప్లేస్ వాల్యూస్ ఫస్ట్ మనం రాశాం. ఇవన్నిట్లలో ఒక్కటి డిఫరెంట్ ఉందంటే ఎందుకు చూద్దాం. ఈ 1, 5 కావాలంటే డిఫరెన్స్ 4, 5, 9 కావాలంటే 4. ఇక్కడ 13, 17 కావాలి అని అంటే ఇక్కడ కూడా 4. ఇక్కడ 17, 21 అంటే 4. ఇక్కడ డిఫరెన్స్ మనకు 3 ఉంది, ఇక్కడ మనకు 5 ఉంది, ఇక్కడ 3, 5 ఉంది, ఇక్కడ 4, 4, ఇక్కడ L12 కాబట్టి 12, 16 కావాలంటే ఇక్కడ కూడా 4, ఇక్కడ కూడా 4. ఇవన్నీ ఒక్క తీరు ఉన్నాయి, డిఫరెంట్. ఇది అంటే సేమ్ ఉన్నాయి ఇవి, అంటే వాటి మధ్యన డిఫరెన్స్ అన్నిట్లలో 4, 4 ఉంది. ఇక్కడ మాత్రం డిఫరెన్స్ మనకు 3, 5 వచ్చింది. అంటే KNS అనేది ఒకటి మనకి ఇక్కడ డిఫరెంట్గా ఉంది. అంటే థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. 4 of the following 5 letters are alike in a certain way and hence they form a group. Which one of them is not related to this group? సేమ్ ఇది కూడా ఆడ్ వన్ అవుతే. ఈ లెటర్స్ని మనం చూస్తే అన్ని లెటర్స్ కాన్సనెంట్సే ఉన్నాయి. ఓవెల్ ఉన్నది ఈ యు ఒక్కటే ఓవెల్. ఓవెల్స్ ఏంటి? AEIOU. ఇందులో ఇది ఒక్కటే డిఫరెంట్ ఉంది కాబట్టి థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్,
According to a report, India's economic growth may touch 7% next year as government's policies tilts towards the country's stress-ridden rural landscape in the penultimate year before 2019 general elections. Penultimate అంటే లాస్ట్ బట్ వన్ అంటారు, అంటే లాస్ట్ నుంచి సెకండ్ అని. ఓకే, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇన్ఫర్మేషన్ కొంచెం చదివి దాన్ని బట్టి క్వశ్చన్స్కి ఆన్సర్ ఇద్దాం. అగైనెస్ట్ జీడిపి గ్రోత్ ఆఫ్ 6.3% in the second quarter of 2017-18 year, the economic expansion may reach the crucial 7% mark by the end of September 2018 quarter, while inflation may range between 4 to 5.5% towards the second half of the next calendar year, with the monsoon being a key imponderable, said Assocham in its year ahead outlook. ఇది ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ బట్టి మనం ఈ క్వశ్చన్స్కు ఆన్సర్స్ ఇద్దాం. స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, ద జీడిపి గ్రోత్ ఆఫ్ ఇండియా ఇన్ ద సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2017-18 వాస్ 6.3% అని అన్నాడు. ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ 6.3% సెకండ్ క్వార్టర్ ఆఫ్ 2017-18 అని అన్నాడు. కాబట్టి ఈ ఆన్సర్ దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ ఆప్షన్స్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. అంటే ద స్టేట్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫోర్కాస్ట్ ఆఫ్ ద 7% గ్రోత్ ఇన్ జీడిపి ఈజ్ బేస్డ్ ఆన్ ద స్టెబిలిటీ ఆఫ్ ఫారిన్ కరెన్సీ రేట్ అని అన్నాడు. ఇక్కడ ఫారిన్ కరెన్సీ గురించి ఎక్కడ మెన్షన్ చేశాడు? మనకు ఫారిన్ కరెన్సీ గురించి ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో ఎక్కడ కూడా మనకు లేదు. కాబట్టి మనకున్న ఆప్షన్స్లో ఏమన్నట్టు, ఫస్ట్ది ద స్టేట్మెంట్ ఈజ్ డెఫినెట్లీ ట్రూ. అసలు ట్రూ అని ఎట్లా చెప్పగలుగుతాం మనం? ద స్టేట్మెంట్ ఈజ్ ప్రాబబ్లీ ట్రూ అంటే అయితే కావచ్చు అని అంటుంది. అసలు దాని ఇన్ఫర్మేషనే మనకు తెలియదు. ఇక్కడ థర్డ్ ఏమన్నట్టు, ద స్టేట్మెంట్ కెనాట్ బి ఎవాల్యుయేటెడ్ అని అన్నాడు. ఇది కరెక్ట్. ఓకేనా? దాని గురించి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏమీ ఇవ్వలేదు. రైట్. నెక్స్ట్, ఈ క్వశ్చన్ మనకు సీటింగ్ అరేంజ్మెంట్ ప్రాబ్లం. ఇక్కడ సీటింగ్ అరేంజ్మెంట్లో ఎలా ఇచ్చాడు అంటే, 10 persons are sitting in 2 parallel rows. 5 persons are sitting in each row in such a manner that there is equal distance between adjacent persons అని అన్నాడు. ఇక్కడ మనకు 5 persons ఆపోజిట్గా కూర్చున్నారంట. ఇన్ రో 1లో ఎలా ఉంటుంది చూడండి, ABCDE ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ సౌత్ అని. ఇన్ రో 2 PQRST ఆర్ సీటెడ్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఫేసింగ్ నార్త్. కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ 5 persons ఆపోజిట్ ఉన్నారంట. మీకు డైరెక్షన్స్ గురించి తెలుసు. పైకి వెళ్తున్నాము అని అంటే నార్త్, అంటే ఇది మనం దీనిలో 2 dimensionలో పైకి అంటే నార్త్, కిందికి అంటే సౌత్. ఇక్కడ మనం 5 persons ఉన్నారని అన్నాడు. ఇప్పుడు 5 persons ఎట్లా కూర్చున్నా నేను అవుట్లైన్ చేస్తున్నాను. ఇక్కడ 1 2 3 4 5 ఆపోజిట్ ఉన్నారు కాబట్టి 1 2 3 4 5 వీళ్ళు ఇలా ఉన్నారు. వీళ్ళు ఎటు సైడ్ చూస్తుండ్రు? వీళ్ళు పైకి చూస్తుండ్రు. వీళ్ళు ఎటు చూస్తుండ్రు? కిందికి చూస్తుండ్రు. కొంచెం ఆలోచించాడు. ఎందుకంటే ఆపోజిట్ ఉన్నారు అని అంటే పైన వాళ్ళు కిందికి చూడాలి, కింద వాళ్ళు పైకి చూడాలి. ఇలా కిందికి చూస్తుండ్రు అని అంటే వాళ్ళు సౌత్ సైడ్ చూస్తుండ్రు అని అర్థం. వీళ్ళు పైకి చూస్తుండ్రు అని అంటే వీళ్ళు నార్త్ సైడ్ చూస్తుండ్రు అని అర్థం. నార్త్ సైడ్ చూసే వాళ్ళది ఎలా ఉంటుంది అని అంటే, మన లెఫ్ట్ ఉంటుంది, అంటే ఇది లెఫ్ట్ అవుతుంది. మన రైట్ ఉంటుంది, ఇది ఇటు సైడ్ వెళ్తున్నామంటే రైట్. అదే సౌత్ సైడ్ చూస్తుండ్రు అని అన్నప్పుడు, కిందికి చూస్తుండ్రు అని అన్నప్పుడు మనకు ఆపోజిట్ డైరెక్షన్ అవుతుంది. కాబట్టి ఇది గుర్తుంచుకోవాలి మీరు ఇక్కడ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు.
మన రైట్ వాళ్ళకి ఏమవుతుంది, లెఫ్ట్ అవుతుంది. మన లెఫ్ట్ వాళ్ళకి ఏమవుతుంది, రైట్ అవుతుంది. అంటే క్వశ్చన్ చదివే అప్పుడే మీరు ఆ క్వశ్చన్లో సౌత్ సైడ్ చూసే వాళ్ళది రైట్ అని ఇస్తే మన లెఫ్ట్ అనుకోవాలి, లెఫ్ట్ అని ఇస్తే మన రైట్ అనుకోవాలి. అప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. ఇక్కడ ఎవరు సౌత్ సైడ్ చూస్తుండ్రు, ఎవరు నార్త్ సైడ్ చూస్తుండ్రు అనేది క్లియర్గా మనకి ఇక్కడ ఇచ్చాడు. సౌత్ సైడ్ చూస్తున్న వాళ్ళు ABCDFE అని అన్నాడు, ABCDE అని అన్నాడు. అంటే ABCDEలు ఎప్పుడు వచ్చినా మీకు అక్కడ క్వశ్చన్లో క్వశ్చన్లో లెఫ్ట్ ఇస్తే మన రైట్ అనుకోవాలి, రైట్ ఇస్తే మన లెఫ్ట్ అనుకోవాలి. అదే PQRSTలు ఎప్పుడు ఇచ్చినా, ఎందుకంటే వీళ్ళు ఫేసింగ్ ఏమన్నాడు ఇక్కడ, నార్త్ అని అన్నాడు కాబట్టి వీళ్ళు ఇందులో లెఫ్ట్ ఇస్తే మన లెఫ్టే, రైట్ ఇస్తే మన రైటే. ఇది ఈ క్వశ్చన్లో మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఫిగర్ గీస్తే ఈజీగా అవుతుంది. చూద్దాం మీకు ఏంది అనేది ఆలోచిద్దాం. ఇక్కడ ఈ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ ఆఫ్ ద రో అని అన్నాడు. ఇక్కడ ఈ అని అంటే ఆటోమేటిక్గా పైననే ఉండాలి, ఎందుకంటే ABCDEలు పైన ఉంటారు, ఎందుకంటే సౌత్ సైడ్ చూస్తున్నారు కాబట్టి. సరే, ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అంటే చివర అని అన్నాడంటే లెఫ్ట్ సైడా రైట్ సైడా అనేది క్లారిటీ లేదు. ఇక్కడ నాకు క్లారిటీ లేదు కాబట్టి దీన్ని ఇక్కడనే ఉంచుతాం. నెక్స్ట్ సెకండ్ ఏమన్నాడంటే B సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ E అని అన్నాడు. ఇక్కడ మనకు దొరుకుతుంది చూడండి, B సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ E అని అంటే ABCDEలు ఎట్ సైడ్ చూస్తుండ్రు, సౌత్ సైడ్ చూస్తుండ్రు. సౌత్ సైడ్ చూస్తున్న వాళ్ళకి లెఫ్ట్ ఇస్తే మన రైట్ అనుకోవాలి, రైట్ ఇస్తే మన లెఫ్ట్ అనుకోవాలి. B సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ E ఇలా అనుకోవాలన్నట్టు. ఈకి రైట్ సైడు సెకండ్ ప్లేస్లో ఎవరున్నారు, B ఉన్నారు. ఇలా మనం గీసుకోవాలి. రివర్స్లో అనుకుంటే మనకి ఈజీ అవుతుంది. ఇక్కడ ఇప్పుడు ఫస్ట్ మనం విజ్ చేసిన దాని దగ్గరకు వద్దాం. ఈ సిట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అని అన్నాడు. అంటే ఇక్కడ మనకు తెలిసిపోయింది ఇక్కడ క్లోజ్ అయిపోయింది అని. ఇక మిగిలిన వాళ్ళు కంపల్సరిగా ఇంకా 2 మెంబర్స్ ఉంటారు కదా, వీళ్ళు ఇటే ఉంటారు. ఓకే, అండ్ అని అన్నాడంటే ఎప్పుడైనా కానీ మనకు ఫస్ట్ పర్సనే తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరు, B. కాబట్టి B సిట్స్ జస్ట్ ఆపోజిట్ టు Q. అంటే PQRSTలు కింద ఉంటారు కాబట్టి ఇక్కడ Q ఉంది. ఓకే, ఇది అయిపోయింది. Q ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ P. QPలు పక్కకు ఉండవు అని అన్నాడు. ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, PQలు పక్కకు ఉండరు. ఓకే, హూ అంటే ఎవరు, సెకండ్ పర్సన్ అంటే P. P ఈజ్ నాట్ ఫేసింగ్ E అంటే ఇక్కడ P ఉండరు అని అన్నాడు. PQలు పక్కకుండా అనేది ఒకటి ఇచ్చాడంటే ఇక్కడ P ఉండొద్దు, ఇక్కడ P ఉండొద్దు. ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏమని అన్నాడు, P ఈజ్ నాట్ ఫేసింగ్ E అంటే ఇక్కడ కూడా P ఉండొద్దు అని అన్నాడు. ఇక Pకి మనకు ఛాన్స్ ఎక్కడ ఉంది, ఇక్కడనే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ మనం P రాద్దాం. ఇన్ఫర్మేషన్ని బట్టి మనం ఫిగర్ గీసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇక్కడ Q ఈజ్ నాట్ ఇమ్మీడియట్ నేబర్ ఆఫ్ P అని అన్నాడు. Q పక్కకు ఉండదు, Q పక్కకు ఉండదంటే ఇటు ఉండొద్దు, ఇటు ఉండొద్దు. ఇంకోటి ఏమని అన్నాడు, P ఈజ్ నాట్ ఫేసింగ్ E అంటే ఈకి ఆపోజిట్ ఉండొద్దు, అంటే Pకి ఛాన్స్ ఇక్కడ మాత్రమే ఉంది. ఇది అయిపోయింది. ఓకే, C అండ్ T ఆర్ సిట్టింగ్ డయాగ్నల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అన్నాడు. CTలు డయాగ్నల్గా ఆపోజిట్ ఉంటాయని అన్నాడు. ఇక మనకు C అని అంటే పైన కదా, అంటే ఆల్రెడీ ఒక చివర మనకి E అని తెలిసిపోయింది కాబట్టి Cకి ఛాన్స్ ఇక్కడనే ఉంటుంది. మరి డయాగ్నల్లీ ఆపోజిట్ అని అంటే T ఎక్కడికి రావాలి, ఇక్కడికే రావాలి. ఓకే, ఇది అయిపోయింది. A సిట్స్ ఆపోజిట్ టు S. A సిట్స్ ఆపోజిట్ టు S. ASలో ఆపోజిట్ ఉంటాయట. ఓకే, హూ అంటే ఎవరు, మనకు సెకండ్ పర్సన్ అంటే S. S ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ P అండ్ Q. PQల మధ్యన S ఉంటుందంటే S ఎక్కడికి రావాలి, ఇక్కడికి రావాలి. మళ్ళీ ఇక్కడ ఇన్ఫర్మేషన్ దగ్గరికి పోతాం. A సిట్స్ ఆపోజిట్ టు S అని అన్నాడు. S ఇక్కడ మనకు తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ A రావాలి. ఇక పైన ఉన్న వాళ్ళల్లో మిస్ అయిన వాళ్ళు ఎవరు చెప్పండి, ABC వచ్చింది, D ఒక్కటి మిస్ అయింది కాబట్టి ఈ Dని ఇక్కడ రాసి. కింద ఉన్న వాళ్ళలో మిస్ అయిన వాళ్ళు ఎవరు, PQR మిస్ అయింది. ఇది ఇచ్చిన డాటాను బట్టి మనకు
ఫిగర్ వచ్చేసింది. చూద్దాం ఇక ఏమేమన్నాడు ఏంటి అనేది. ఇక్కడ హూ ఈజ్ సిట్టింగ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ పీ. పీకి లెఫ్ట్ సైడ్, పీకి లెఫ్ట్ సైడ్ థర్డ్ ప్లేస్లో ఎవరున్నారు అన్నాడు. పీ ఇక్కడ ఉంది కదా, పీ ఇక్కడ ఉంది కాబట్టి లెఫ్ట్ సైడ్ థర్డ్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఎవరైతారు ఇక్కడ మనకు ఆర్ అవుతారు. ఆర్ అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇఫ్ ద పొజిషన్స్ ఆఫ్ ఈ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ఏ. చూడండి, ఈ ఏతో మార్చేసిండట. అంటే ఇక్కడ ఈ ప్లేస్లో వాళ్ళు ఏ పెట్టిండ్రు, ఏ ప్లేస్లో ఈ పెట్టారు. ఓకే. ద పొజిషన్ ఆఫ్ డి విత్ సి అంటే డి ప్లేస్లో సి పెట్టారట, సి ప్లేస్లో డి పెట్టారు. అంటే వీటిని మార్చిండ్రు. అండ్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ క్యూ. ఎస్ ప్లేస్లో క్యూ పెట్టారు, క్యూ ప్లేస్లో ఎస్ పెట్టారు. ఇది మనకు అంటే ఎలా ఉంటుంది, ఇప్పుడు ఇది టీ ఆర్ మిగతా యాజ్ టీజ్ ఉంటే ఇక్కడ బి ఇలానే ఉంటుంది. అంటే కొత్తగా చేంజ్ చేసిన వాళ్ళు. అయితే ఏం కావాలంట, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విల్ బి ట్రూ రిగార్డింగ్ ద న్యూ అరేంజ్మెంట్ అని అంటే ఇక్కడ ఏది కరెక్ట్ అని అంటుండు. మనకు బి సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ. ఏకి రైట్ సైడ్ బి ఉందా సెకండ్ ప్లేస్లో? లేదు. అంటే ఫస్ట్ వన్ ఈజ్ రాంగ్. టీ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎస్. ఎస్కి లెఫ్ట్ సైడ్ సెకండ్ ప్లేస్లో టీ ఉంది, అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ ద పొజిషన్స్ ఆఫ్ ఈ ఈజ్ ఇంటర్చేంజ్డ్ విత్ ఏ. ఈ పొజిషన్ మనకు ఏతో ఇంటర్చేంజ్ చేసింది. ఈ పొజిషన్ ఏతో ఇంటర్చేంజ్ చేసింది. ఓకే, అంటే ఈ ఏలు మనకు ఇవి వచ్చినాయి. ద పొజిషన్ ఆఫ్ డి విత్ సి. డి ప్లేస్లో సి వచ్చింది, సి ప్లేస్లో డి వచ్చింది. ఓకే. అండ్ ద పొజిషన్ ఆఫ్ ఎస్ విత్ క్యూ అని అన్నాడు. ఎస్ క్యూ, క్యూఎస్ అంటే ఇప్పుడు వచ్చిన చేంజ్ చేసినట్టే చేంజ్ చేసిన, ఇక్కడ ఏం లేదు. ఓ విల్ సిట్ ఆపోజిట్ టు ఎస్. ఎస్కి ఆపోజిట్లో ఎవరు కూర్చుంటారు అని అన్నాడు యాజ్ పర్ ద న్యూ అరేంజ్మెంట్. ఇక్కడ ఎస్ ఎక్కడుంది మనకి, ఇక్కడ ఉంది. ఈ కొత్త బ్లూ కలర్ చూడండి, ఇక్కడ బ్లూ కలర్లో ఎస్కి ఆపోజిట్ బ్లూ కలర్ అంటే బి. అంటే పైన సెకండ్ క్వశ్చన్కే కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసింది అంతే. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇన్ ద క్వశ్చన్ ఏ స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై టూ కన్క్లూజన్స్ నంబర్డ్ 1 and 2. You have to consider the facts given in the statement to be true. Then consider both the conclusions together and decide which of them logically follows from the fact given in the statement beyond a reasonable doubt అని అన్నాడు. ఇక్కడ స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, Nick has launched a new product of his company. వాళ్ళ కంపెనీలో ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేశారు. ఇఫ్ యూ విష్ టు పే లెస్ బై హిస్ ప్రోడక్ట్. మీకు తక్కువలో కావాలంటే మా ప్రోడక్ట్ కొనండి అనేది ఇక్కడ స్టేట్మెంట్. కన్క్లూజన్ అంటే దీని లోపల అర్థం ఏంది అని మనం చూస్తే, ద ప్రైస్ ఆఫ్ ప్రోడక్ట్ షుడ్ బి ఎకనామికల్. అంతే కదా, ఇండైరెక్ట్గా ఇక్కడ పే లెస్ అని అన్నాడు కాబట్టి ఎకనామికల్గానే ఉంటుంది, అంటే కాస్ట్ ఎక్కువ ఏమి ఉండదు. ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ షుడ్ బి గుడ్. క్వాలిటీ గురించి ఇక్కడ ఎక్కడ మెన్షన్ చేసిండు, మెన్షన్ చేయలేదు. ప్రైస్ గురించి ఒక్కటే మెన్షన్ చేసిండు కాబట్టి ఫస్ట్ వన్ ఒక్కటే మనకి ఇక్కడ కరెక్ట్. అంటే ఇక్కడ మనకు ఓన్లీ వన్ ఫాలోస్, అంటే ఏ ఒక్కటే కరెక్ట్ అయింది. ఏ ఒక్కటే కరెక్ట్ అయిందంటే ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్. ఈ క్వశ్చన్ సిలాయిజం చాప్టర్లోని క్వశ్చన్. స్టేట్మెంట్స్ ఏమన్నాడు, ఆల్ మీటర్స్ ఆర్ ఫీట్ అని. ఆల్ మీటర్స్ ఆర్ ఫీట్. మీరు ఎప్పుడైనా సిలాగిజంలో మీనింగ్ చూడొద్దు, లాజిక్ మాత్రమే చూడాలి. ఆ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను వెన్ డయాగ్రామ్ గీస్తున్నా. సమ్ ఫీట్ ఆర్ ఇంచెస్, సమ్ ఫీట్ ఆర్ ఇంచెస్. ఆల్ ఇంచెస్ ఆర్ యార్డ్స్, ఆల్ ఇంచెస్ ఆర్ యార్డ్స్. ఇప్పుడు ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి వెన్ డయాగ్రామ్ ఇది. ఈ కన్క్లూజన్స్లో ఏవి కరెక్ట్ ఏవి రాంగ్ ఒకసారి చూద్దాం. సమ్
ఫీట్ ఆర్ ఏమని అన్నాడు, సమ్ ఫీట్ ఆర్ యార్డ్స్ అని అన్నాడు. సమ్ ఫీట్ ఆర్ యార్డ్స్ అంటే ఫీట్ ఇక్కడ ఉంది, యార్డ్ ఇక్కడ ఉంది. కాబట్టి ఇవి ఎక్కడ టచ్ అయినాయి, ఇవి ఇక్కడ టచ్ అయినాయి. కాబట్టి ఈ ఫస్ట్ వన్ ఈస్ రైట్. నెక్స్ట్ సమ్ మీటర్స్ ఆర్ యార్డ్స్ అని. సమ్ మీటర్స్ ఆర్ యార్డ్స్ అంటే మీటర్ ఇక్కడ ఉంది, యార్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడైనా టచ్ అవుతుందా అంటే మీటర్ ఈ లోపల కదా, కాబట్టి దీన్ని టచ్ కావాలని ఏం గ్యారంటీ లేదు. నో మీటర్ ఈజ్ యార్డ్. ఏ మీటర్ కూడా యార్డ్ కాదు అని అన్నాడు. అవసరం అనుకుంటే ఎక్స్టెండ్ చేసుకొని కూడా వేసుకోవద్దు. వాళ్ళు కలవరు అనేది మాత్రం ఇక్కడ ఎక్కడ నో అనే వర్డ్ లేదు కాబట్టి ఇక్కడ స్టేట్మెంట్లో నో లేనప్పుడు కన్క్లూజన్స్లో నో రాదు. కాబట్టి ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఆల్ మీటర్స్ ఆర్ ఇంచెస్ అని. ఆల్ మీటర్స్ ఆర్ ఇంచెస్ అంటే మీటర్స్ ఎక్కడుంది, ఇక్కడ మీటర్స్ ఉంది. ఇంచ్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అసలు ఇవి టచ్ కావడానికి కంపల్సరీ అనేది ఎక్కడ లేదు కాబట్టి ఇది రాంగ్. కానీ ఇక్కడ మీరు సెకండ్ది థర్డ్ది అబ్జర్వ్ చేస్తే ఈ రెండు మన స్టేట్మెంట్లను బట్టి రాంగ్ అయినా ఈ రెండు మనకు కాంప్లిమెంటరీ పేర్స్ అవుతాయి. కాంప్లిమెంటరీ పేర్స్ అంటే సమ్ ఎక్స్ ఈజ్ వై అని కానీ నో ఎక్స్ ఈజ్ వై అని కానీ ఉండి ఈ రెండు మనకు రాంగ్ అయితే ఇవి ఐదర్ ఆర్ కేసెస్ అంటాం. ఈ రెండిట్లలో ఈ స్టేట్మెంట్లను బట్టి మనకు ఆన్సర్ వస్తలేదు కానీ ఈ రెండిట్లలో ఏదో ఒకటి కాంప్లిమెంటరీ పెయిర్స్ అన్నట్టు ఏదో ఒకటి కంపల్సరీగా సాటిస్ఫై కావాలి. రెండు రాంగ్ అయితే ఇక్కడ మనకి ఈ కేసులో ఈ ప్రాబ్లంలో మనకు రెండు రాంగ్ అయినాయి అంటే సెకండ్ థర్డ్లో ఏదో ఒకటి కరెక్ట్ అవుతుంది. ఫస్ట్దేమో ఇక్కడ 100% కరెక్ట్ అయింది. అంటే ఆప్షన్ సెకండ్ వన్ చూడండి, సెకండ్లో ఏమన్నాడు ఓన్లీ 1 అండ్ ఐదర్ 2 ఆర్ 3 అన్నారు. కాబట్టి సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఇది కూడా సిలాగిజం క్వశ్చనే, దీనికి వెన్ డయాగ్రామ్ గీద్దాం. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. సమ్ క్యాట్స్ ఆర్ డాగ్స్. ఎస్. ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. ఆల్ డాగ్స్ ఆర్ ర్యాట్స్. ఇది వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. దీన్ని బట్టి మనము ఇచ్చిన కన్క్లూజన్స్ కరెక్టా కాదా ఒకసారి చూద్దాం. సమ్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అని. ర్యాట్ ఇక్కడ ఉంది, క్యాట్ ఇక్కడ ఉంది. ఇక్కడ కామన్ ఉన్నది ఏంది, ఈ పార్ట్ మనకు కామన్ ఉంది కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ రైట్. ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్. ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అని అంటే సమ్ క్యాట్స్ ఆర్ ర్యాట్స్ అవుతుంది కానీ ఆల్ ర్యాట్స్ ఆర్ క్యాట్స్ అనేది గ్యారంటీ ఏమీ లేదు. అంటే ఫస్ట్ వన్ ఒకటే కరెక్ట్. అంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్. అంటే ఓన్లీ కన్క్లూజన్ 1 ఫాలోస్ ఎక్కడ ఉంది మనకు, ఫోర్త్ వన్. కాబట్టి ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ బ్లడ్ రిలేషన్స్లో ప్రాబ్లం. పాయింటింగ్ టువర్డ్స్ ఏ మ్యాన్ ఏ గర్ల్ సెడ్. చెప్పేవాళ్ళు ఎవరు, గర్ల్. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఫస్ట్ పర్సన్ అవుతారు. పాయింటింగ్ టువర్డ్స్ ఏ మ్యాన్ అని అంటే వీళ్ళు సెకండ్ పర్సనా కాదు, థర్డ్ పర్సన్ అవుతారు. ఎవరినైతే చెప్తున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్. ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉన్న క్వశ్చన్ కాబట్టి ఫస్ట్ పర్సన్ అవుతారు. ఎవరితోనైతే చెప్తున్నామో మనం వాళ్ళు సెకండ్ పర్సన్ అవుతారు. ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో వాళ్ళు థర్డ్ పర్సన్ అవుతారు. కాబట్టి ఇక్కడ మ్యాన్ అనే అతను థర్డ్ పర్సన్. అంటే థర్డ్ పర్సన్ అని అంటే హీ, షీ, ఇట్ ఇలాంటివి వస్తే థర్డ్ పర్సన్. ఇక్కడ ఫస్ట్ పర్సన్ అంటే ఏంది, ఐ అని కానీ మై అని కానీ ఇలాంటివి వస్తే మనకు ఫస్ట్ పర్సన్ కింద. అంటే గర్ల్ ప్లేస్లో మనకు మై అనే యూజ్ చేయొచ్చు, ఐ అని యూజ్ చేయొచ్చు, ఇలాంటివి ఏవైనా యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమని అన్నాడు, ఈ ఈజ్ ఫాదర్ ఆఫ్ మై హస్బెండ్స్ ఫాదర్ అని అన్నాడు. చెప్పేవాళ్ళు ఎవరు, గర్ల్ చెప్తుంది. ఈ అని అంటే ఎవరు, థర్డ్ పర్సన్ కాబట్టి ఇక్కడ మనకు మ్యాన్. ఈజ్ కానీ ఆర్ కానీ ఉంటే జనరల్గా డివైడ్ చేయాలి కాబట్టి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టాం. ఆ మ్యాన్ ఎవరు అని అంటే ఇక్కడ చూస్తున్నా చూడండి, గర్ల్ వాళ్ళ హస్బెండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమె గర్ల్ అని అనుకున్నాం, ఈమెకు ఈమె మైనస్ కాబట్టి వాళ్ళ హస్బెండ్ మనం ప్లస్ తీసుకున్నాం.
హస్బెండ్ వాళ్ళ ఫాదర్, హస్బెండ్ వాళ్ళ ఫాదర్. ఓకే, చూడండి, గర్ల్ వాళ్ళ హస్బెండ్, గర్ల్ వాళ్ళ హస్బెండ్ ఈయన, వీళ్ళ ఫాదర్ ఈయన. ఓకే, వాళ్ళకి ఏమైతుంది చెప్పండి, ఫాదర్ వాళ్ళ ఫాదర్. ఎవరు హీ అంటే ఎవరు ఇక్కడ మనకు, మ్యాన్. గర్ల్ ఏమో ఇక్కడ ఉంది, ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఇవ్వచ్చు. గర్ల్ ఇక్కడ ఉంది, మ్యాన్ ఇక్కడ ఉంది. మరి క్వశ్చన్ ఏమన్నాడు చూడు, హౌ ద మ్యాన్ ఈజ్ రిలేటెడ్ టు ద హస్బెండ్ ఆఫ్ దట్ గర్ల్. ఆ గర్ల్కు హస్బెండ్ అంటే ఎవరు, ఈయన. ఈయనకు ఈయనకు ఏంటి రిలేషన్ అని అన్నాడు. అంటే వీళ్ళ ఫాదర్ ఈయన, ఫాదర్ వాళ్ళ ఫాదర్, ఫాదర్ వాళ్ళ ఫాదర్ అని అంటే ఏమైతే చెప్పండి, గ్రాండ్ ఫాదర్. అంటే 4th one ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఎన్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎం, హూ ఈజ్ ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ ఏ. ఇక్కడ ఒక్కసారి చూద్దాం మనం. ఎన్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎం అని అంటే వైఫ్ అండ్ హస్బెండ్లని మనం ఇదే సింబల్ యూజ్ చేస్తాం కదా. ఇగో ఎన్ వైఫ్ అన్నాడు కాబట్టి ఎన్కి మైనస్ అన్న, వైఫ్ అండ్ హస్బెండ్కి మనం ఈజ్ ఈక్వల్ సింబల్ యూజ్ చేస్తున్నాం. ఎం ఆటోమేటిక్గా హస్బెండ్ అవుతాడు. ఎన్ ఈజ్ వైఫ్ ఆఫ్ ఎం. హూ అంటే ఎవరు, ఎమ్ సెకండ్ పర్సన్నే తీసుకుంది. ఎం ఈజ్ ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ ఏ. ఎం ఈజ్ ఓన్లీ సన్ ఇన్ లా ఆఫ్ అంటే ఒక్కడే అల్లుడు ఉన్నాడు. ఎవరికి, ఏకి. అంటే ఏ కూతురు వాళ్ళ హస్బెండ్ అని ఇండైరెక్ట్గా ఇచ్చినట్టు. హూజ్ హస్బెండ్ ఈజ్ బి అంటే ఏ వాళ్ళ హస్బెండ్ బి. అంటే ఏ మైనస్ అని తీసుకుంటే బి ఇక్కడ ప్లస్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎన్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఎన్. ఏ ఎన్కి ఏమవుతుంది అని అన్నాడు. అంటే ఎన్ వాళ్ళ మదర్ అవుతుంది కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. అంతేగా, ఈ ఎన్ వాళ్ళ మదర్ ఎవరు, ఏ. స్టడీ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఇట్. ఇది బ్లడ్ రిలేషన్స్ క్వశ్చనే, కాకపోతే కోడెడ్ బ్లడ్ రిలేషన్. ఇక్కడ ఏ ఎట్ ద రేట్ బి మీన్స్ ఏ ఈజ్ మదర్ ఆఫ్ బి అని అన్నాడు. ఇక్కడ ఏ ఫస్ట్ పర్సన్, బి సెకండ్ పర్సన్. ఈ ఇద్దరు పర్సన్ల మధ్యన మనం ఎట్ ద రేట్ తీసేస్తే ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్కు మదర్ అవుతుంది. ఇక్కడ ఏబీలే ఉండాల్సిన అవసరం లేదు. ఏ అంటే ఫస్ట్ పర్సన్, బి అంటే సెకండ్ పర్సన్. సపోజ్ ఏబి ప్లేస్లలో పీక్యూ అని ఇచ్చేది అనుకోండి, అప్పుడు పి ఈజ్ మదర్ ఆఫ్ క్యూ అని అనుకోవాలి. ఓకే, అంటే ఎట్ ద రేట్ అని ఉంటే మనకు ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ అని తీసుకున్నట్టుంటే ఎట్ ద రేట్ అని ఇస్తే మదరు, ఎట్ ద రేట్ అని ఇస్తే మదరు, యాష్ అని ఇస్తే ఫాదరు, డాలర్ అని ఇస్తే బ్రదరు. వాళ్ళు ఇచ్చారు, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క విధంగా ఉంటుంది. పర్సెంటేజ్ అని ఇస్తే సిస్టర్ అని ఇచ్చాడు. అయితే మనకు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్లో నుండి పీకి ఎస్కి రిలేషన్ మనం చెప్పాలి. సరే, పి ఈజ్ రిలేటెడ్ టు ఎస్, ఎస్కి పి ఏమవుతుంది అని అన్నాడు. ఇక్కడ ఒక్కొక్క దాన్ని మనం బ్రేక్ చేస్తూ ముందుకు పోవాలి. ఎలా బ్రేక్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ పి డాలర్ క్యూ అని. డాలర్ అంటే ఇదే కదా, పి డాలర్ క్యూ అని అంటే పి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ. పి ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్రదర్స్కు వేటికైనా ఇట్లా ఒక ఐపెన్ ఇస్తే అది సింబల్ అని అన్నట్టు. నెక్స్ట్ క్యూ డాలర్ ఎస్ అంటే క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్ క్యూ డాలర్ ఆర్ అని అన్నట్టు. అంటే క్యూ ఈజ్ బ్రదర్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఆర్ ఎట్ ద రేట్ ఎస్. ఎట్ ద రేట్ అని అంటే ఏంది, మదర్. ఆర్ ఈజ్ మదర్ ఆఫ్ ఎస్. ఇది మనకి ఇక్కడ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మనకు డయాగ్రామ్ గీసాం. ఇక్కడ క్వశ్చన్ ఏమన్నాడు, హౌ ఈజ్ పి రిలేటెడ్ టు ఎస్. ఎస్కి ఎవరు, పి ఏమవుతారు అని అన్నాడు. ఎస్కి పి ఏమవుతారంటే ఈ రిలేషన్ ఎలా వచ్చింది అనేది మనం ఒకసారి చూస్తే, ఎస్ వాళ్ళ మదర్ ఎవరు, ఆర్. ఆర్ వాళ్ళ బ్రదర్ పి. అంటే మదర్ వాళ్ళ బ్రదర్ అని అంటే ఏమవుతుంది, మనకు అంకుల్ అవుతాడు. కాబట్టి ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ దిస్ క్వశ్చన్
relationship among different letters has been shown in a statement. Two conclusions related to statements have been given అని అన్నారు. ఇది మనకు కోడెడ్ ఇన్ఈక్వాలిటీ క్వశ్చన్స్. కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో ఎలా ఉంటుందంటే ఒక స్టేట్మెంట్ ఇస్తాడు, కింద కన్క్లూజన్స్ ఇస్తాడు. సేమ్ సిలాగిజం లాగానే ఈ స్టేట్మెంట్ అంటే మన టెక్స్ట్ బుక్ అనుకున్నాం, కన్క్లూజన్ అంటే ఆన్సర్ అనుకున్నాం అనుకో. ఈ స్టేట్మెంట్ని చూసుకుంటూ అంటే ఈ టెక్స్ట్ బుక్ని చూసుకుంటూ ఈ కన్క్లూజన్, ఈ ఆన్సర్స్ కరెక్టా రాంగా అని మనం పెట్టడమే ఇక్కడ మనకు కోడెడ్ ఇన్ఈక్వాలిటీలో చేయాల్సిన పని. ఇక్కడ పారామీటర్స్ ఏమి ఇచ్చారు అని చూసుకుంటే బీకేలు ఇచ్చాడు. ఇక్కడ ఫస్ట్ మనకు బీకేలు ఇచ్చాడు. ఈ బీకేల గురించి మనం మాట్లాడాలంటే బి ఎక్కడుంది, కే ఎక్కడుందో ఐడెంటిఫై చేద్దాం. బి ఇక్కడ ఉంది, కే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వెళ్తే ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది. అంటే దీన్ని మనం బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే అని రాయొచ్చు. బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కే అంటే ఫస్ట్ వన్ రైట్. నెక్స్ట్ ఎల్ జే కావాలి. ఎల్ ఎక్కడుంది, జే ఎక్కడుందో ఒకసారి మనం చూద్దాం. ఎల్ ఇక్కడుంది, జే ఇక్కడుంది. ఎలా ఉంది? ఎల్ ఈజ్ ఈక్వల్ టు కే, కే ఈజ్ లెస్ దాన్ టీ, టీ ఈజ్ ఈక్వల్ టు జే. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు మనం? ఎల్ ఈజ్ లెస్ దాన్ జే అని చెప్పొచ్చు. ఎల్ ఈజ్ లెస్ దాన్ జే అని అంటే ఈ సెకండ్ వన్ కూడా కరెక్ట్. అంటే బోత్ 1 and 2 ఆర్ రైట్. 1, 2 రెండు కరెక్ట్ అని అంటే మనకు ఆప్షను ఇక్కడ ఇందులో ఈ అంటే ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడుంది మనకు? థర్డ్ వన్ ఈజ్ రైట్. ఇది కూడా కోడెడ్ ఇన్ఈక్వాలిటీ ప్రాబ్లమే, కాకపోతే ఇన్ఈక్వాలిటీస్ కొంచెం ఎక్కువ ఇచ్చాడు. మరి ఏవైనా 2 ఇన్ఈక్వాలిటీస్ని మనం కంబైన్ చేయాలంటే కంపల్సరీగా కామన్ టర్మ్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ ఇన్ఈక్వాలిటీలను మనం అబ్జర్వ్ చేస్తే కామన్ ఉన్నది ఏముంది? టీ కామన్ ఉంది. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ కూడా టీ ఉంది. కాబట్టి దీనిల నుంచి టీని బయటకు తీస్తుంది. అంటే ఇక్కడ టీ లెస్ దాన్ టీ, సే ఈజ్ గ్రేటర్ దాన్, Q is equal to U, Q is equal to U, U is less than T. ఇదొకటి. ఇంకా ఇందులో చూస్తే వీటిలలో కామన్ ఏముంది? డి కామన్ ఉంది. కాబట్టి ఏ ఇన్ఈక్వాలిటీస్నైనా కంబైన్ చేయాలంటే కామన్ ఉండాలి. కామన్ దగ్గర నుంచే మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ డి ఈజ్ ఈక్వల్ టు కే, ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈ, ఈజ్ గ్రేటర్ దాన్ డి. వీటిని కంబైన్ చేసిన ఇప్పుడు చూద్దాం మనం. ఇందులో కన్క్లూజన్స్లో ఏమేమి అడిగాడో చూద్దాం. కే ఫస్ట్ దాన్ని కే క్యూ ఇచ్చాడు. పారామీటర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి ఏమి ఇచ్చాడు అనేది. ఇవి కే ఒకటి, ఇంకోటి ఏంటి క్యూ ఒకటి ఇచ్చాడు. కే ఎక్కడ ఉంది మనకు? కే ఇక్కడ ఉంది. క్యూ ఎక్కడుంది? క్యూ ఇక్కడ ఉంది. అంటే ఇలా వెళ్ళి ఇలా వచ్చి ఇట్లా రావాలి. అంటే చదువుతున్నా చూడండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ, యూ ఈజ్ లెస్ దాన్ టీ, టీ ఈజ్ లెస్ దాన్ టీ, డి ఈజ్ ఈక్వల్ టు కే. అంటే వీటిని ఎలా రాసుకోవచ్చు మనము? క్యూ ఈజ్ లెస్ దాన్ కే అని రాయొచ్చు. క్యూ ఈజ్ లెస్ దాన్ కే అని అంటే దీన్ని మనం కన్వర్షన్ చేస్తే కే ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ అవుతుంది. ఎందుకంటే 2 less than 5 అయితే అప్పుడు రివర్స్లో రాస్తే 5 greater than 2 అవుతుంది. కాబట్టి దీన్ని ఇలా రాసుకోవచ్చు. ఆప్షన్స్ వాళ్ళ ఇష్టం. ఒకటి ఫస్ట్ వన్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత మనకు బీసీ అని ఇచ్చాడు. బీసీ దగ్గరికి వస్తే బి ఎక్కడ ఉంది, సి ఎక్కడ ఉంది? ఈ ఇక్కడ ఉంది, సి ఇక్కడ ఉంది. కామన్ ఏముంది వీటిలలో? టీ అనేది కామన్. బి నుండి ఫస్ట్ టీ దగ్గరికి రావాలి. అంటే బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు టీ. మళ్ళీ సి నుండి టీ దగ్గరికి వస్తే ఇది గ్రేటర్ దాన్ ఉంది, ఈజ్ ఈక్వల్ టు ఉంది, లెస్ దాన్. చూడండి, గ్రేటర్ దాన్ ఈజ్ ఈక్వల్ టు లెస్ దాన్. గ్రేటర్ దాన్ లెస్ దాన్లు ఎప్పుడు కలవై. కాబట్టి సి నుండి టీ దగ్గరికి మనం రాలేము. కాబట్టి ఈ సెకండ్ వన్
డైరెక్ట్ రాంగ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ కంబైన్ చేయాలంటే కామన్ టర్మ్తోని రిలేషన్ సరిగా ఉండాలి. అంటే గ్రేటర్ దాన్ కానీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కానీ ఈజ్ ఈక్వల్ టు, ఇవి ఒక కాంబినేషన్. అదే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఈజ్ ఈక్వల్, ఇవి ఒక కాంబినేషన్. అయితే పైన ఏం ఉండాలి, లేదంటే కింది అని. ఓకే, నెక్స్ట్ సికే దగ్గరికి వద్దాం. సి ఈజ్ గ్రేటర్ దాన్ కే అని. సి ఈజ్ గ్రేటర్ దాన్ కే అని అంటే సి ఇక్కడ సి ఉంది, కే ఇక్కడ ఉంది, ఇక్కడ కే ఉంది. ఇక్కడ నేను చూద్దాం. సి ఈజ్ గ్రేటర్ దాన్ క్యూ, క్యూ ఈజ్ ఈక్వల్ టు యూ, ఇక్కడ వరకు ఓకే. కానీ యూ లెస్ దాన్ టీ అని అన్నాడు. యూ లెస్ దాన్ టీ అని అంటే ఈడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఉంటే కాంబినేషన్ పాజిబుల్ కాదు, కాబట్టి సెకండ్ థర్డ్ వన్ కూడా రాంగే. అంటే ఫస్ట్ వన్ ఒకటే కరెక్ట్ అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, హౌ మెనీ రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్స్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద గివెన్ ఫిగర్ అంటే ఈ ఫిగర్ నుండి ఎన్ని రైట్ యాంగిల్ గీయొచ్చు అని అంటుంది. చూడండి, 90 degrees ఉన్నాయే మనం కన్సిడర్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఒక 90 degrees ఉంది, ఇక్కడ ఒక 90 degrees ఉంది. ఏం కావాలి మనకి? రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కావాలండి. ఓకే, ఇది ఒకటి అయిపోయింది. నెక్స్ట్, దాని తర్వాత ఇందులో దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది, ఎందుకంటే ఈ ట్రయాంగిల్ తీసుకుంటాను, దీనికి ఇది రైట్ యాంగిల్. మరి అదే ఈ ట్రయాంగిల్ మనం తీసుకుంటే ఇక్కడ రైట్ యాంగిల్. ఓకే, అంటే ఇప్పటికి మనకి ఎన్ని దొరికినాయి? 4 ఉన్నాయి. తర్వాత మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇదో ఇదొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ మళ్ళీ ఈ వీటిని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒకటి. టోటల్ మనకి 6 వస్తున్నాయి, అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని అన్నాడు. ఇందులో మనకు స్క్వేర్స్ గురించి మనం చూస్తే ఒక్కసారి చూడండి, ఇలా ఉంది. ఇందులో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి అని అంటే మనకు 1 2 3 4, మళ్ళీ ఈ మొత్తం చూస్తే 1, అంటే 4 + 1 అంటే 5 స్క్వేర్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మనకు 5 ఉన్నాయి, ఇక్కడ కూడా 5 వస్తాయి, సేమ్ కదా, రైట్. మరి ఈ పెద్ద స్క్వేర్ని మనం చూస్తే సేమ్ దీన్ని కూడా ఇలానే పార్ట్స్కి డివైడ్ చేశారు కాబట్టి దీనికి కూడా మనకు 5 వస్తాయి. అంటే 5 3 = 15, అంటే ఫోర్త్ వన్ ఈజ్ రైట్. నెక్స్ట్, హౌ మెనీ స్ట్రేట్ లైన్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అని. స్ట్రేట్ లైన్స్ అంటే మీరు ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఏదైనా ఉందని అనుకుంది, ఇక్కడ స్ట్రేట్ లైన్స్ మనం కౌంట్ చేయాలి అని అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎండింగ్ వరకు పోవాలి. అంటే ఈ మధ్యాహ్నం వరకు ఇదొక స్ట్రేట్ లైన్ అని అంటే రాంగ్, గుర్తుంచుకోండి. ఆ లైను ఎంతవరకు ఎక్స్టెండ్ చేయబడ్డదో, స్ట్రేట్గా ఎక్స్టెండ్ చేయబడ్డదో అంతవరకు మనం కౌంట్ చేయాల్సిందే. అంటే ఇండిపెండెంట్గా ఇట్లా దీనిది అనేది మనం తీసుకోవద్దు. ఇప్పుడు ఇది కూడా ఇలా తీసుకున్నాను అంటే పైనుంచి కింది వరకు ఒకటే స్ట్రేట్ లైన్ కింద ట్రీట్ చేయాలి, కానీ ఇక్కడి వరకు ఒకటి, ఇక్కడి వరకు ఒకటి అని మాత్రం మనం అస్సలు తీసుకోవద్దు, గుర్తుంచుకోండి. సరే, ఇక్కడ ఎన్ని స్ట్రేట్ లైన్స్ ఉంటాయి అని ఇక్కడ చూద్దాం మనం. ఇదొక స్ట్రేట్ లైనే, ఇదొక స్ట్రేట్ లైన్. ఎన్నైనా మనం 2 అయినాయి. ఇదొకటి 3, ఇక్కడ నుంచి ఇక్కడ 4, ఇది 5, ఇది 6, ఇది 7, 9, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఇది 11, నెక్స్ట్ ఇది 12. కాబట్టి టోటల్ ఎన్ని ఉన్నాయి మనకు? 12 ఉన్నాయి. అంటే సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆల్టర్నేటివ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ విచ్ కెన్ ఫార్మ్ ఏ కంప్లీట్ స్క్వేర్.
కంప్లీట్ స్క్వేర్ కావాలంటే 3 out of 5 ఫిగర్స్ ఆర్ గివెన్. ఈ ఇచ్చిన 5 ఫిగర్స్లో ఏవైనా 3 తీసుకొని మనం ఏం ఫామ్ చేయమన్నాడు, ఒక కంప్లీట్ స్క్వేర్ని ఫామ్ చేయమని అన్నాడు. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అంటే ఫిగర్స్ పర్ఫెక్ట్ సైజులో లేవు, కాకపోతే ఇమాజిన్ చేసుకోవాలి కొంతవరకు. ఇక్కడ మనం థర్డ్ ఫిగర్ దగ్గర చూద్దాం. ఫస్ట్ థర్డ్ ఫిగర్ స్ట్రేట్ ఉంది, ఇలా తిరిగింది, ఇలా వచ్చింది. సరే, నేను ఫిగర్ అంత కరెక్ట్గా వేస్తాను రఫ్. థర్డ్ది ఇలా వచ్చింది. తర్వాత ఈ థర్డ్ దగ్గర ఫస్ట్ దగ్గరికి వస్తే ఫస్ట్ది ఇలా వచ్చింది, నెక్స్ట్ ఇలా పోయింది, ఇది ఇట్లా వచ్చింది, కొంచెం ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇలా వచ్చింది. ఇది థర్డ్ ఫిగరు, ఇది ఫస్ట్ ఫిగర్. తర్వాత మనకు ఫిఫ్త్ ఫిగర్ దగ్గరకు వస్తాం. ఫిఫ్త్ ఫిగరు ఈ కొంచెం అంటే నేను క్లారిటీగా అది ఏం లేదు కాబట్టి ఇలా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా ఇదేంది ఇలా ఇలా పెట్టి, అంటే ఇది మనకు ఫిఫ్త్. అంటే మనకు ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ వీటిని మనం కంబైన్ చేస్తే స్క్వేర్గా ఫామ్. ఆన్సర్ ఇక్కడ ఒక్కసారి చూడండి. 1, 3, 5 ఉన్నది మనకేంటి, సెకండ్ వన్ కరెక్ట్ కాబట్టి సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, సెలెక్ట్ ద కరెక్ట్ ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ విచ్ కెన్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ అని అన్నాడు. ఈ ఫిగర్లో ఈ ప్లేస్ మీరు చేసిండ్రు. ఈ కిందున్న ఆప్షన్స్లో ఏది మనం ఇందులో ఈ ప్లేస్లో పెడితే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అని అన్నాడు. ఒక్కసారి ఈ ఫిగర్ని మనం చూస్తే సింపుల్గా చెప్పొచ్చు, ఏది మనకు కరెక్ట్గా ఉంది, ఇలా వెళ్ళి ఇలా రావాలి అని అంటే ఇందులో మనకు సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, విచ్ ఈస్ కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ద మిర్రర్ ఈజ్ ప్లేస్డ్ ఆన్ ద షేడెడ్ లైన్ అని. ఎప్పుడైనా మిర్రర్ ఇలా పెట్టామనుకోండి, అంటే ఇట్ సైడ్ మిర్రర్ ఇమేజ్ అని అన్నామంటే లెఫ్ట్ రైట్గా మారుతుంది, రైట్ లెఫ్ట్గా మారుతుంది. ఇది మిర్రర్ ఇమేజ్లో మీరు గుర్తుంచుకోవాల్సి. మిగతా ఏవి మారవు. అంటే టాప్ బాటమ్ కాదు, బాటమ్ టాప్ కాదు. ఇక్కడ మనకు టీ ఉందనంటే ఇక్కడ టీ ఏం మనకు టాప్ బాటమ్ కాదు కాబట్టి ఇలానే ఉంటుంది. నెక్స్ట్ పీ ఉందంటే పీకి ఆ పైన సర్కిల్ రైట్ సైడ్ మూవ్ అయిందంటే ఇది లెఫ్ట్ సైడ్ రావాలి. ఉన్న ఆప్షన్స్లో ఏవి అలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. టీ క్యూ లెక్క అంటే పీకి రివర్స్లో ఇక్కడ ఫస్ట్ దానిలో ఉంది అని చూద్దాం 2 లెటర్లు. సెకండ్ది అసలు ఫస్ట్ ఈతోనే స్టార్ట్ అయింది అంటే సెకండ్ది రాంగ్. ఇక థర్డ్ది మాత్రం పీ ఏమైంది, అది కిందికి వచ్చింది. ఎప్పుడైనా మిర్రర్ ఇమేజ్ అంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది, కిందికి కాదు. ఇది ఒకటి. అంటే ఫస్ట్ది ఫోర్త్ది మనకు డౌట్ ఉంది. నెక్స్ట్ వై అని ఉంది. ఈ వై కూడా యాజ్ టీజ్ ఇట్లనే రావాలి. ఓకే, ఈ జీకి ఇది ఇట్ సైడ్ ఉందంటే ఇది ఆటోమేటిక్గా ఇటు రావాలి. అంటే ఇగో ఇందులో చూడండి, ఫస్ట్ దానిలో అలానే ఉంది, ఫోర్త్ దానిలో కూడా అలానే. ఇది ఓకే. తర్వాత ఈ ఈకి ఆ లైన్స్ అటు సైడ్ ఉన్నాయని అంటే ఇవి ఎటు సైడ్ రావాలి, ఇటు సైడ్. ఫస్ట్ ఫోర్త్ ఇక్కడ 2 సేమే ఉన్నాయి. ఫస్ట్ ఫోర్త్ 2 సేమే ఉన్నాయి అంటే ఫస్ట్ది రైటే, ఫోర్త్ది కూడా రైట్. ఎస్. నెక్స్ట్, సెలెక్ట్ ద వాటర్ ఇమేజ్ ఆఫ్ ద ఫిగర్ ఫ్రమ్ ద గివెన్ ఆల్టర్నేటివ్ అని. వాటర్ ఇమేజ్ అంటే ఎప్పుడైనా గుర్తుంచుకోవాల్సింది టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాప్ అవుతుంది. ఈ బాటమ్ మనకు టాప్ అవుతుంది, టాప్ బాటమ్ అవుతుంది. ఇప్పుడు బ్రౌజర్కు మనకు కావాలి. బ్రౌజర్ కావాలంటే ఇందులో కొంచెం మనకు ఎక్కువ ఆలోచించడానికి కూడా అవసరం లేదు. లెఫ్ట్ రైట్ ఏం మారాయి కాబట్టి లెఫ్ట్ రైట్ అంటే ఇప్పుడు బి దగ్గరికి వస్తే బి ఇలానే ఉంటుంది. ఇగో ఫస్ట్ దానిలో అట్లనే ఉంది, సెకండ్ దానిలో, థర్డ్ దానిలో కూడా అలానే. ఇగో ఫోర్త్ దానిలో ఆర్ లెక్క వచ్చింది అంటే ఫోర్త్ది రాంగ్. తెలిసిపోతూనే ఉంటుంది, సింపుల్గా మనం పెట్టచ్చు. ఇక నెక్స్ట్ ఆరు చూస్తే ఆరు టాప్ బాటమ్, బాటమ్ టాప్ అవుతుంది కాబట్టి ఆరుకి కింద ఉన్నది మనం పైకి వెళ్ళాలి. ఇగో సెకండ్ దానిలో అలా రాలేదు. ఓకే, అంటే ఫస్ట్ థర్డ్లలో మనకు టై అయింది.
అలాంటప్పుడు సింపుల్గా ఫస్ట్ థర్డ్లలో ఏవి డిఫరెంట్ ఉన్నాయో చూద్దాం. ఓనే ఉంది, ఎమ్ లాగానే ఉంది. ఇక టైం వేస్ట్ చేసుకోదు, ఇది సేమ్ ఉంది, ఈ సేమ్ ఉంది. ఇక మిగిలింది ఏంటి, ఈ ఆర్ ఒక్కటే మిగిలింది. ఈ ఆరు కిందిది పైకి కిందికి అవుతుంది కాబట్టి ఇలా ఇది ఇలా వచ్చింది అని అంటే కంపల్సరిగా ఇలా రావాలి. అంటే ఫస్ట్ వన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, ద ఫేసెస్ ఆఫ్ డైస్ హ్యాస్ బీన్ కలర్డ్ విత్ పర్పుల్, రెడ్, వైట్, గ్రీన్, గ్రే అండ్ ఆరెంజ్ యాజ్ షోన్ బిలో. ద ఫేస్ ఆపోజిట్ టు గ్రీన్ కలర్ ఫేస్ ఈజ్ కలర్డ్ విత్ అని అన్నాడు. అంటే గ్రీన్కి ఆపోజిట్ ఉన్నది ఏది కావాలని. ఇప్పుడు ఈ రెండు మనం డైస్లని అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దానిలో పర్పుల్, వైట్, రెడ్ ఉంది. సెకండ్ దానిలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ ఉంది. అంటే రెండిట్లలో కామన్ ఉన్నది ఓన్లీ రెడ్డే ఉంది. రెండిట్లలో కామన్ ఉన్నది ఓన్లీ రెడ్డే ఉంది. ఇగో ఈ రెడ్, ఈ రెడ్. ఇక రెడ్ నుంచి మనకు ఎలా ఉందో ఒకసారి చూద్దాం. రెడ్ నుంచి ఏ సైడ్ వెళ్తున్నా నేను, క్లాక్ వైజ్ డైరెక్షన్లో వెళ్తున్నా. అంటే ఇక్కడ కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే వెళ్ళాలి. ఒకటే కామన్ ఉన్నది అనుకోండి, మీరు క్లాక్ అయితే క్లాక్ వెళ్ళొచ్చు, యాంటీ క్లాక్ వైజ్ అయితే యాంటీ క్లాక్ వైజ్. అంటే రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఇదేమవుతుంది మనకు వైట్, తర్వాత పర్పుల్ ఫస్ట్ ఫిగర్. ఇక్కడ రెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇక్కడ గ్రీను, తర్వాత ఆరెంజ్ వచ్చింది. అంటే సింపుల్గా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే వైట్కి ఆపోజిట్ గ్రీన్ అని, పర్పుల్కి ఆపోజిట్ ఆరెంజ్ అని డైరెక్ట్ చెప్పొచ్చు. మనకు కావాల్సింది ఏంటి, గ్రీన్కి ఆపోజిట్ ఏంది అని అన్నాడు. గ్రీన్కి ఆపోజిట్ మనకు ఏమన్నట్టు వైట్, కాబట్టి వైట్ ఈజ్ కరెక్ట్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, select the correct figure from the alternatives which comes next in the given series అన్నాడు. వీటిని అబ్జర్వ్ చేస్తూ మనకు వీటి తర్వాత వచ్చే ఫిగర్ ఎలా ఉంటుందో చెప్పాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎలా మారుతుందో మనం చెప్తాం. ఇందులో ఒక్కొక్క ఫిగర్ని చూద్దాం. ఈ ఫిగర్, ఇక్కడ ఉన్న ఫిగర్ ఇక్కడికి వచ్చే వరకు ఇలా వచ్చింది. ఈ ఫిగర్ ఇక్కడికి వచ్చే వరకు పైకింది. అంటే చూద్దాం మనం. ఫస్ట్ ఇక్కడ ఉంటే, సెకండ్ అది ఇక్కడికి వచ్చింది, థర్డ్ ఇక్కడికి వచ్చింది, థర్డ్ ఇక్కడికి వచ్చిన ఫిగరు నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చింది. ఈ ప్లేస్కి వచ్చి అంటే ఇలా మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. మూవ్ అయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికే వచ్చింది. మరి ఇక్కడికే వచ్చింది అని అంటే నెక్స్ట్ ఏమైతే చెప్పండి, ఇక్కడికి రావాలి. అంటే ఫిగర్ ఇక్కడ ఉన్నది ఏది ఉంది మనకు, ఫోర్త్ ఒకటి, సెకండ్ ఒకటి ఉంది. అంటే ఫస్ట్ది రాంగే, సెకండ్ది, థర్డ్ది కూడా రాంగ్. ఇక మిగిలిన వాటి దగ్గరికి వద్దాం. ఇక ఈజ్ ఈక్వల్ టు ఉంది చూడండి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఉంది. ఇక్కడ ఉన్న ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏమైంది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ ఉన్న ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే హాఫ్ దిగుతున్నాయి. హాఫ్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో వస్తుంది. ఇక్కడికి వచ్చింది, ఆ తర్వాత ఇక్కడికి వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఫైనల్గా ఇక్కడికి రావాలి, ఈడుండాలి. ఫైనల్గా ఇక్కడ ఉన్నది ఏది మనకు, సెకండ్ వన్. కాబట్టి సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్. ఈ నోటిఫికేషన్లోనే మంచి పోస్ట్ కొట్టాలనే కోరిక మీలో బలంగా ఉంటే సాధన అకాడమీ దిల్షుక్ నగర్లోని క్లాస్ రూమ్ కోచింగ్లో జాయిన్ కండి. ఇందులో ప్రతిరోజు క్లాస్, ఎగ్జామ్ మరియు క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్లో వీక్ ఉన్న విద్యార్థులకు స్పెషల్ క్లాసెస్ జరుగుతాయి. ప్రశాంత వాతావరణం, క్వాలిఫైడ్ అండ్ డెడికేటెడ్ ఫ్యాకల్టీ, జాతీయ స్థాయిలో అవార్డు గ్రహీతలను కలిగి ఉన్న సంస్థ సాధన అకాడమీ. బాయ్స్ అండ్ గర్ల్స్కు ప్రత్యేక హాస్టల్ ఫెసిలిటీ కలదు. వివరాల కొరకు ఇందులో ఇచ్చిన నంబర్కు కాల్ చేయండి. ఈ వీడియో
మీకు నచ్చితే లైక్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సాధన ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.